అమెరికాలో ఉద్యోగం చేస్తున్న మన భారతీయులను అడగాలి, అమెరికాలో సెటిల్ అయిన మన స్వదేశీయుల్ని కనుక అడిగితే ట్రంప్ గురించి క్లియర్గా పూసగుచ్చినట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ట్రంప్ ఎసోటోడు, ఎట్లా చేస్తాడు, ఏం కథ, ఏం కార్ఖాన అనేది పూసలు గుచ్చినట్టు క్లియర్గా చెప్తారు. అంత బాగా వాళ్ళు అనుభవించారు అక్కడ. ఇప్పుడు కొత్తగా ఏంటంటే తెలుసా, అమెరికాలో ఓవర్ స్పీడ్ పోయినా, అమెరికాలో మద్యం సేవించి బండి నడిపినా, రెడ్ సిగ్నల్ క్రాస్ చేసినా, ఇక ఇతరితర ఏ కారణమైన దొంగతనం చేసినా, ఇట్లా ఏం చేసినా కూడా తక్కువ వీసాలు రద్దు చేస్తున్నట. అన్న వీసాలు రద్దు చేసి వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తున్నట. ఇక కుల్లంకులో చెప్పాలి మన భాషలో అంటే తుమ్మినా దగ్గినా ఇక ఇంకేం చేసినా కూడా వీసాలు రద్దు చేస్తున్నట అమెరికాలో ట్రంప్. సో ఈ వీసాల రద్దుతోటి ఒక్కొక్కరు పరిశ్రమలో పడ్డరట. భారతీయులు విదేశాలకు పోవాలంటే భయపడుతున్నట. అక్కడికి పోయినాక వీసాలు రద్దు చేసి ఇల్లీగల్గా మరి జైల్లో పెడితే మా పరిస్థితి ఏంది? సో విదేశాలకు పోయేటోళ్ళకు చాలామంది సజెషన్ చేస్తున్నట, అమెరికా పోయేటోళ్ళకు ముఖ్యంగా. మీరు అమెరికా పోతే అక్కడికి పోయిన తర్వాత వీసాలు రద్దు చేసి మీ మీద కేసులు పెట్టి మీరు మద్యం దాగి కారు నడిపిరని, ఓవర్ స్పీడ్ పోయిరని, సిగ్నల్ క్రాస్ చేసిరని, దొంగతనం చేసిరని, ఇట్లా అనేకమైనటువంటి అంశాలతోటి ట్రంప్ విధించేటువంటి ఈ విధానాలు, ట్రంప్ ఈ కట్టడితోటి భారతీయులంతా కూడా ఇబ్బందుల పాలయ్యి అమెరికా అంటేనే భయపడుతురట, అమెరికాలో చదవాలంటేనే భయపడుతురట.